లిక్కర్ స్కామ్ కేసులో నిందితురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఊరట దక్కలేదు. కవిత జ్యుడిషియల్ కస్టడీని మరో 14 రోజుల పాటు పొడిగించింది ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు. నేటితో ఆమె జ్యుడిషియల్ కస్టడీ ముగియగా తీహార్ జైలు నుంచి ఆమెను వర్చువల్గా కోర్టు ముందు హాజరుపరిచారు. అయితే కస్టడీ పొడిగించాలంటూ ఇటు ఈడీ అటు సిబిఐ కోరడంతో కోర్టు అందుకు అంగీకరించింది. లిక్కర్ స్కామ్ కేసులో తనను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అక్రమంగా మార్చి 15వ తేదీన అరెస్ట్ చేసిందని తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ కవిత ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో అయితే పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా ముందు కూడా వాదనలు వినిపించారు. ఇక మరోవైపు కస్టడీ పొడిగింపు అవసరం లేదని, ఈడీ కొత్తగా ఏ అంశాలను జత చేయలేదని కవిత తరఫు న్యాయవాది కూడా వాదించారు. అయితే ఆమె బయటకు వస్తే సాక్షులను తారుమారు చేస్తారు అనే ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని అయితే కోర్టు ముందు ఈడీ తరఫు న్యాయవాది పెట్టారు. మరోవైపు సిబిఐ ప్రత్యేక న్యాయవాది కూడా కోర్టు ముందు దీన్ని పెట్టడంతో కవిత జ్యుడిషియల్ కస్టడీ అయితే పొడిగించడం జరిగింది మరో 14 రోజుల పాటు. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి సిద్ధంగా ఉన్నారు ఫోన్ ద్వారా. రైట్, చెప్పండి ఇన్నారెడ్డి. విజయ్, మనం గమనించవచ్చు సిబిఐ ఏప్రిల్ 11వ తేదీన కవిత అరెస్ట్ చేసింది. ఈ కేసులో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ మీద 2వ తారీఖున ప్రత్యేక కోర్టు తీర్పు వెల్లడించే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు సంబంధించిన నేను విచారణ నేపథ్యంలో ప్రధానంగా దీంట్లో ఇప్పటి వరకు కూడా ఆమె జ్యుడిషియల్ కస్టడీలో ఉంది. ఇక కస్టడీ అవసరం లేదు. ఇప్పటి వరకు విచారణలో కొత్తగా అంశాలు ఏమి కూడా జతపరచలేదని చెప్పేసి కవిత తరపున అడ్వకేట్లు పిటిషన్ పెట్టుకున్న నేపథ్యంలో ప్రధానంగా ఈ లిక్కర్ స్కామ్ లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 15 అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ మంజూరు చేయాలంటూ ఏమైతే రౌస్ అవెన్యూ కోర్టు వేసిన పిటిషన్ మీద న్యాయమూర్తి బజేవా ముందు కావేరీ బజేవా ముందు వాదన వినిపించిన నేపథ్యంలో మనం చూస్తే ఓవరాల్ గా అంటే అటుపక్క సిబిఐ కావచ్చు, ఇటుపక్క ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కావచ్చు, 2 ఏజెన్సీలు కూడా కవిత కనుక బయటకు వస్తే సాక్ష్యాలు తారుమారేసే అవకాశం ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈమె యొక్క పాత్ర చాలా కీలకంగా ఉందని చెప్పిస్తున్న విషయం మీదనే చాలా ప్రముఖంగా తమ వాదన వినిపించిన నేపథ్యం మనం చూస్తా ఉన్నాం. అయితే నేను జ్యుడిషియల్ కస్టడీ పొడిగించడం జరిగింది. దీనికి సంబంధించి పొడిగించిన తర్వాత మళ్ళీ 2వ తారీఖున ఆమె భవితం ఏం తలబోతా ఉంది అన్న నేపథ్యమే కాకుండా దీంట్లో మొన్న జరిగిన వాదన సందర్భంగా మనం గమనిస్తే ప్రధానంగా ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన వ్యవహారం ఏమైతే ఉందో దీంట్లో 100 కోట్లు ముడుపులు ఇవ్వించిన నేపథ్యం కావచ్చు, తర్వాత ఆమె మొబైల్ ను సరెండర్ చేస్తున్న నేపథ్యంలో డేటా రిలీజ్ చేసిన నేపథ్యం అంటే ఇంటెన్షనల్ గా జరిగిన విషయమే బయటపడకూడదని జాగ్రత్తలు పడ్డ అంశమే కాకుండా అంతకుముందు అప్రూవల్ గా మారిన వ్యక్తులు బెదిరించిన నేపథ్యం కూడా ఉంది. సో ఇలా అంటే రకరకాల అంశాలన్నీ ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం కేసు చాలా కీలక దశలో ఉన్న నేపథ్యంలో ఆమె బయటకు వస్తే ఖచ్చితంగా తారుమారేసే అవకాశం ఉందని 2 ఏజెన్సీలు కూడా తమ వాదన వినిపించిన నేపథ్యంలో కోర్టు కూడా దాన్ని అంగీకరించి ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీని మాత్రం పొడిగించడం జరిగింది. మరి దీంట్లో ప్రధానంగా మరి కవితకు సంబంధించిన వ్యవహారంలో 2వ తారీఖున కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంది. కవిత స్పష్టంగా చెప్తా ఉంది, ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని కూడా ఈ పిటిషన్ లో పొందుపరిచిన నేపథ్యంలో మరి గతంలో కొడుకుకు సంబంధించిన వ్యవహారంలో పరీక్షలు జరుగుతున్నాయని చెప్పిన వ్యవహారంలో కూడా కోర్టు అంగీకరిస్తుంది. కాబట్టి మరి 2వ తారీఖున ఎలాంటి నిర్ణయం ఉంటుంది కోర్టు దాని మీద ఒత్తిడి కొనసాగుతా ఉంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.